శ్రీకాకుళం జిల్లా హరిశ్చంద్రపురం అభివృద్ధి మౌలిక వసతుల కల్పన కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. హరిశ్చంద్రపురం రైల్వే స్టేషన్లో గునుపూర్ రైల్వే హాల్ట్ జెండా ప్రారంభించారు. రైలు నిలుపుదల వల్ల ఈ ప్రాంత ప్రజలకు త్వరిత ప్రయాణ సౌకర్యం ఏర్పడుతుందన్నారు. రైల్వే కనెక్టివిటీ, రైల్వే హాల్ట్ను ప్రభుత్వ పనితీరు నిదర్శనమని వారు తెలిపారు. గత 2 నెలలే కాదు, 2 సంవత్సరాలే కాదు, 20 సంవత్సరాల నుంచి ఒక కోరిక. హరిశ్చంద్రపురం స్టేషన్ అనేది విశాఖపట్నం నుంచి మళ్ళీ బరంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. అటువంటిది రైలు హైవేస్ అంత బ్రహ్మాండంగా డెవలప్ అయ్యాయి. ఆ పక్కనే ఉన్నటువంటి హరిశ్చంద్రపురం డెవలప్ కాలేదని మనసులో ఎంతో మందికి ఉండేది. అటువంటిది ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నేను పార్లమెంట్ సభ్యుడిగా అయిన తర్వాత అచ్చెన్నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని అంచెలంచెలుగా ఈ స్థాయి వరకు కూడా హరిశ్చంద్రపురం స్టేషన్ తీసుకొని వచ్చాం. గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాల క్రితం ఫోటోలు ఉంటే ఒక్కసారి స్టేషన్ ఎలాగుందో చూసి ఈ రోజు స్టేషన్ ఎలాగుందో చూస్తే ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా మీ అందరికీ కూడా కనబడుతుంది. ప్లాట్ఫామ్ ఈ హైట్ లో ఉండేది కాదు, గతంలో కిందకుండేది. అంటే ట్రైన్ నుంచి గెంతాలి కిందకి దిగాలనంటే ప్లాట్ఫామ్ హైట్ పెంచాం. అలాగే ఆ సైడ్ నుంచి ఈ సైడ్ కి రావాలనంటే ఒక బ్రిడ్జ్ కావాలన్నారు. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి రైళ్లన్నీ ఆగాలి, అప్పుడే శాంక్షన్ చేస్తామన్నా సరే పట్టుబట్టి ట్రైన్లు ఉన్నా లేకపోయినా సరే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేస్తామని అది కూడా శాంక్షన్ చేసి పూర్తి చేసుకున్నాం. బ్రహ్మాండంగా స్టేషన్ కి అటు సైడ్ ఉన్నా ఇటు సైడ్ ఉన్నా సరే ఇబ్బంది లేకుండా రాకపోకలకి అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ లో కూడా చేయించాం. నందిగాం మండలంలో సేమ్ ఇదే విధం రౌతుపురం నుంచి మనం ఒక రోడ్డు ఇదే విధంగా ఉంది. మొత్తం రోడ్డు అంతా బాగా వేశాను. ఒక్క మీ రైల్వే ప్లేస్ ది వర్స్ట్ గా ఉంది. నేను చేయిస్తాను. మీకు ఒకటే మాట ఇస్తున్నాం, మేము రోడ్డు వేస్తాం. ఎప్పుడు మీకు అవసరం ఉంటే అప్పుడు మీరు తీసుకునే కార్యక్రమం ఉంటుంది. ఈ రెండు చేయాలి. మూడవది చాలా ప్రధానమైనటువంటిది, టెక్కలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ టెక్కలి చాలా బాగా డెవలప్ చేస్తున్నాం. అక్కడ మధ్యలో ఒక రైల్వే గేట్ ఉంది. ఇప్పటికిప్పుడే ఫ్లైఓవర్ కట్టాలంటే అవ్వదు. నేను చాలా దగ్గరలు చూశాను. సింగిల్ గేట్ ఉంది. దీన్ని డబుల్ గేట్ చేస్తే నాకు రోడ్డు బాగా వెడల్పోతుంది. సాయంత్రం అయ్యేసరికి విపరీతంగా ట్రాఫిక్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను రామ్మోహన్ నాయుడు ఇప్పటికే లెటర్స్ కూడా రాశాం. నాకు డబ్బులు కట్టమంటున్నారు. దయవుంచి అటువంటిది లేకుండా ఇమీడియట్ గా నేను మంచి రోడ్డు వేస్తున్నాను. టెక్కలి గేట్ కూడా